ఇది గెత్సెమనే ప్రార్థన. యేసు ప్రభువారు పలుసార్లు ఆ గెత్సెమనే తోటకు వెళ్ళేవాడు. ఆయన అలసిపోయినప్పుడు సహజంగా ఒలీవల కొండ కింద ఉన్న కిద్రోను బాగా దాటిన తర్వాత ఆ యొక్క గెత్సెమనే తోట వస్తుంది. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు అనేక సార్లు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించేవాడు. బైబిల్లో 3 తోటలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏదెను తోట. మానవ చరిత్రకు ప్రారంభం ఏదెను తోట. మానవ సృష్టికి ప్రారంభం ఏదెను తోట. మానవుడు పాపము చేసింది కూడా అక్కడే. మానవుడు పాపము చేసి మరణానికి కారకుడయ్యాడు ఏదెను తోటలో. తర్వాత మానవ సృష్టికి ముగింపు పరలోకపు తోట. ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో అక్కడ జీవవృక్ష ఫలాలు ఉండే ఒక తోట కనబడుతుంది. కాబట్టి అక్కడ నిత్య జీవ ఫలాలు. ఆదాము జీవవృక్షాల తినకుండా నిషేధించబడ్డాడు ఏదైనా తోటలో. అయితే జీవవృక్ష ఫలాలు తినటానికి పరలోకంలో యేసుక్రీస్తు ద్వారా ద్వారం తెరవబడింది. మానవ సృష్టికి క్లైమాక్స్ ముగింపు మరి ఆ యొక్క పరలోకపు తోట. అయితే ఈ రెండు తోటల మధ్యలో మరొక తోట ఉంది. అదే గెత్సెమనే తోట. గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి తను తాను అప్పగించుకోవడం ద్వారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా, పాపుల కొరకే ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఎంతో వేదనతో ఆయన ప్రార్థించి తండ్రికి సమర్పించుకోవడం ద్వారా మరి మనం అందరం కూడా ఆ యొక్క పరలోకపు తోటలోకి ప్రవేశిస్తున్నాం. మానవుని ప్రయాణం ఏదైనా తోటలోంచి ప్రయాణమై గెత్సెమనే తోట గుండా పరలోకపు తోటకు చేరాలి. మానవుని యొక్క ప్రయాణం, విశ్వాస ప్రయాణం ఎక్కడి నుంచి? ఏదైనా తోటలో, అంటే పాపం మరణం నుంచి ప్రారంభమై యేసుక్రీస్తు వారి సమర్పణ త్యాగం ద్వారా, గెత్సెమనే ద్వారా మనం పరలోకపు తోటలోకి ప్రవేశిస్తాం. అది అర్థం. 3 ప్రాముఖ్యమైన తోటలు ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభువారు ఆ యొక్క గురువారం సాయంకాలం ఆయన మేడగదిలో పస్కా భుజించిన తర్వాత ఆయన తన శిష్యులతో కలిసి పలుమార్లు అక్కడికి వెళ్ళేవాడని వాక్యంలో ఉంది. ఈ ఒక్కసారే కాదు, ఎన్నోసార్లు యేసు ప్రభువారు గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థించేవాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి ఈ యొక్క గెత్సెమనే తోటలోకి పలుమార్లు ఆయన వెళ్ళేవాడు. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కాబట్టి మనకు కూడా ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి ప్రార్థన చేయడానికి. ప్రత్యేకమైన సమయాలు ఉండాలి. యేసు ప్రభువారు ఉదయకాలంలో పెందలకడనే లేచి ప్రార్థన చేసేవారు. మార్కు 1:35. అంత మాత్రమే కాదు, ఆయన సాయంకాలం కొండల మీద ప్రార్థన చేసేవాడు. మత్తయి 14. ఆయన రాత్రంతా ఒలీవల కొండ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. లూకా సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రార్థించే సమయాలు ఉన్నాయి, ప్రార్థించే స్థలాలు ఉన్నాయి. తోటల్లో ప్రార్థన చేసేవాడు, అరణ్యాల్లో ప్రార్థన చేసేవాడు, కొండల్లో ప్రార్థన చేసేవాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనకంటూ నీకంటూ ఒక ప్రార్థించే సమయం ఉండాలి, ప్రార్థించే స్థలం ఉండాలి. ఈ రెండు కూడా ఎవరికి వారు మనం తీసుకోవాలి. ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి. ఆ స్థలంలో, ఆ సమయంలో నేను ఎక్కడుంటా? ప్రార్థనలో ఉంటా. అది అలవాటుగా వాడుగా చేసుకోవాలి. యేసు ప్రభువారు వెళ్ళాడు. 12 మంది శిష్యుల్లో ఒకడైతే ఇస్కరియోతు యూదా ముందే వెళ్ళిపోయాడు. తర్వాత 11 మంది ఉన్నారు. 11 మందిలో 8 మందిని ఆ తోట ద్వారంలో ఆయన కూర్చోబెట్టి 3 మాత్రం యేసు ప్రభువారు తీసుకుని వెళ్ళాడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి. ఎవరు ఆ 3 అంటే యాకోబు, పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన వారు. యేసు ప్రభువారు 3 ముఖ్యంగా యేసు ప్రభువారు సెంటర్. ఆ తర్వాత ముఖ్యమైన వారు 3. ఎవరు ఆ 3? పేతురు, యాకోబు, యోహాను. ఆ తర్వాత 12 మంది. సర్కిల్ పెరుగుతుంది. ఆ తర్వాత 70 మంది. ఆ తర్వాత 120 మంది. ఆ తర్వాత 5,000 మంది. ఆ తర్వాత 3,000 మంది. ఆ తర్వాత 5,000 మంది. ఈ దినం కోట్ల సంఖ్యలో విశ్వాసులు ఉన్నారు.
కాబట్టి ఈ ముగ్గురిని 3 సార్లు యేసుప్రభు వారు తనతో ఒంటరిగా తీసుకొని వెళ్ళాడు. ఆయన రూపాంతర కొండ మీదకి ఈ ముగ్గురు తీసుకొని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళాడు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఆమెను బ్రతికించడానికి కూడా పేతురు, యాకోబు, యోహాన్ని ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ కూడా ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. వారిని తీసుకువెళ్ళిన ఉద్దేశం ఏమిటంటే, యేసుప్రభు అన్నాడు, నా ప్రాణం బహు దుఃఖంలో ఉన్నది, మీరు ప్రార్థన చేయండి. మీరు మీకోసం ప్రార్థన చేయండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఒక వ్యక్తి చేసే ప్రార్థన కంటే 4-5 కలిసి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది, బలమైంది. అందుకే మనం ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూనే ఎందుకు సంఘ ప్రార్థనలు చేస్తామంటే, సంఘంతో అందరం కలిసి చేసే ప్రార్థన శక్తివంతమైంది, బలమైంది. అందుకే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. యేసు ప్రభువుతో పాటు ముగ్గురు వెళ్ళారు. ఆ ముగ్గురు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు. అది చాలా విచారం. మనం కూడా చాలాసార్లు ప్రార్థించే సమయంలో నిద్రపోతూ ఉంటాం. బైబిల్లో వాచ్ అండ్ ప్రే, మెలకువగలిగి ప్రార్థన చేయడనే మాటలు ఉంటాయి. వాచ్ అండ్ ప్రే, అది ఇక్కడ కూడా అదే మాట ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. చాలాసార్లు మనం ఇదే చేస్తాం. ఉదయకాలం ప్రార్థన చేద్దాం అనుకుంటాం, పొద్దున్నే లేస్తాం, అబ్బా నిద్ర మత్తులో ఉంటాం, ఏం ప్రార్థన చేస్తాంలే అని పడుకుంటాం. తర్వాత ఇంకో గంట తర్వాత చేస్తాం అనుకుంటాం, మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ సాయంత్రం పూట ఇంటి ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక పని, ఏదో ఒక అభ్యంతరం. కాబట్టి ప్రార్థించే సమయంలో ప్రార్థించకుండా నిద్రపోవటం వల్ల మనం శోధనలో ప్రవేశిస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. అక్కడ మెలకువగలిగి ఏ విధంగా వాళ్ళు, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత, చూసారా, వారు ప్రార్థన చేశారు, ఇంకా కావలు కూడా ఉంచారు. 2 చేయాలి. ప్రార్థన చేయాలి, మెలకువగలిగి ఉండాలి. ఎప్పుడు సైతాను ఎప్పుడైనా దాడి చేయవచ్చు. కాబట్టి వాచ్ అండ్ ప్రే, మెలకువగలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. అర్థమైందండి? మార్కు సువార్త 13:33. మార్కు సువార్త 13:33. జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయడు. చూసారా, మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. ఎప్పుడైనా యేసు ప్రభు రాకడ రావచ్చు, ఎప్పుడైనా కడబురలోకి, ఎప్పుడైనా సంఘం ఎత్తబడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో ప్రభు వస్తాడో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, మత్తువలే ఉండి మనం నిర్లక్ష్యంగా ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే, దేవుని మందిరానికి రాకపోతే విడిచిపెట్టబడతామేమో. కాబట్టి వాచ్ అండ్ ప్రే. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి, కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ పేతురు, మరి యాకోబు, యోహాన్లు వారు నిద్రించే సమయంలో, ప్రార్థించే సమయంలో ప్రార్థించకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? మనం కూడా అలాగే చేస్తాం. అలా చేయటం వల్ల ఇప్పుడు చూడండి, యేసు ప్రభువుకు పేతురు చెప్పాడు, పేతురు, ఒక గడి అయినను మేల్కొని మీరు ఉండలేరా? 1 గంట ప్రార్థన కదా. మార్కు సువార్త 14వ అధ్యాయం. యేసు ప్రభు వారు ప్రత్యేకంగా ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ముగ్గురితో చెప్తున్నాడు. కానీ ప్రాముఖ్యంగా ఎవరితో చెప్తున్నాడు? మార్కు సువార్త 14వ అధ్యాయం ఎవరితో చెప్తున్నాడు చెప్పండి. 37. మరలా ఆయన వచ్చి వారు నిద్రించున చూచి, సీమోను, నీవు నిద్రించున్నావా? 1 గడియను మేలుకొని ఉండలేవా? కాబట్టి ముగ్గురు చెప్తున్నాడు. కానీ ప్రాముఖ్యంగా పేతురుకు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడంటే, పేతురు, నీ ముందు ప్రమాదం ఉంది, నువ్వు శోధనలో పడబోతున్నావు, ఇంకొద్దిసేపట్లో ఒక వ్యక్తిని హత్య చేయబోతావు, ఇంకొద్దిసేపట్లో నీ ప్రభువును 3 సార్లు ఎరగనను బొంకుతావు, మరి ప్రమాదం ఉంది, శోధనలో పడబోతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తే జాగ్రత్తగా ఉన్నాడా? ఎందుకు పేతురు ఒక వ్యక్తిని, మలుకనే దాసుని చెవితాగా నరకబోయాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పేవాడు? నీ శత్రువుని ప్రేమించి నేను హింసించే వారి కొరకు
ప్రార్థన చేయండి. 3 సంవత్సరాలు ప్రభు దగ్గర ట్రైనింగ్ మొదలు ఈ పేతురు చివరికి ఒక వ్యక్తిని హత్య చేయబోయాడు. కారణం చెప్పండి? ప్రార్థించలేకపోయాడు. యేసు ప్రభును ముమ్మారు ఎరగనని, అంతకన్నా ముందే ప్రభా నా ప్రాణమే నీకోసం ఇస్తాను ప్రభా అని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ పేతురు చివరికి యేసు ప్రభుని ఎరగని ముమ్మారు వణికాడు, అబద్ధమాడాడు. కారణం ఏంటి? ప్రార్థన చేశాడు. ప్రార్థించలేకపోతే పాపంలో పడిపోతాం. కాబట్టి వారు ముగ్గురు కూడా నిద్రిస్తున్నారు. ప్రభు కష్టాల్లో, దుఃఖంలో. ఆ మాటలు వినండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని వారితో చెప్పి. యేసు ప్రభువారు అంత దుఃఖంలో, అంత బాధలో ఉంటే మీరేం చేస్తున్నారు? కాబట్టి ఇతరుల కష్టాల్లో మన కష్టంగా భావించాలి. కానీ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇతరులు సంతోషిస్తే మనం సంతోషించాలి. యేసు ప్రభువారి బాధల్లో ఉండి ఇంకొంతసేపట్లో ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు, ఇంకొంతసేపట్లో పాపుల చేతికి అప్పగించబోతున్నాడు. అలాంటి కష్ట పరిస్థితుల్లో శిష్యులు ప్రార్థన చేయకుండా నిద్రపోవటం ఎంతవరకు న్యాయం? మనం కూడా అలాంటి వాళ్ళని. కాబట్టి మనం ఫెయిల్ అవుతాం, ఓడిపోతాం, శోధనలో పడిపోతాం, ఆత్మీయంగా నష్టపోతాం. అది మొదటి సంగతి. రెండవది, యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. అదే 26వ అధ్యాయం ఆయన 39వ వచనం చదువుతాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగింపునిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ సాగిలపడ్డాడు. నా తండ్రి అని ప్రార్థన చేశాడు. సాధ్యమైతే ఈ గిన్నె, ఈ పాత్ర, దీని ఏమంటారు? గిన్నె, ఈ గిన్నె నీ చిత్తమే. ఆ మాట చదవండి. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోండి. ఏమిటి ఈ గిన్నె? ఏమిటి పాత్ర? కాబట్టి యేసు ప్రభువారు శ్రమలోనే పాత్ర, సిలువనే పాత్ర. ఇది తండ్రి కుమారునికి అప్పగించాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. చదవండి. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండునా? చూసారా? తండ్రి అంటే తండ్రి ఆ పాత్ర, ఆ గిన్నె ఆయనకు అప్పగించాడు. కాబట్టి అది త్రాగాలి, ఆ గిన్నెలో ఉన్నది త్రాగాలి. అంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభు వారి శ్రమలు, ఎన్నో దెబ్బలు, నిందలు, అవమానాలు, సిలువ, రక్తం కార్చడం, ఇదే త్యాగం. ఒక సందర్భంలో జబదయి కుమారులు వచ్చి యేసు ప్రభుతో అంటారు, ప్రభా మరి నీ కుడివైపున నీ ఎడమవైపున ఒకరిని మహిమలో కూర్చోబెట్టుకుంటావు ప్రభు అంటే, ప్రభు అంటాడు, మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు, నేను మీకు మరి నేను తాగుతున్న గిన్నెలో మీరు త్రాగుదురా అంటే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మేము త్రాగుతాం అన్నారు. అంటే ఏమిటి ఆ గిన్నె అనే సంగతి వాళ్ళకి తెలియదు. నేను పొందుతున్న మార్క్స్ వార్త 10లో ఉంటుంది, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందుదురా అంటే వాళ్ళంట అవును ప్రభు మేము పొందుతాం. నేను తాగుతున్న గిన్నెలో మీరు త్రాగుదురా అంటే వాళ్ళకి తెలవగానే ఏమన్నారు? కానీ నిజంగా తర్వాత వాళ్ళు ఆ శ్రమలు అనుభవించారు. గిన్నెలో త్రాగటం అంటే, పాత్ర అంటే శ్రమలు, హింసలు, ఉపద్రవాలు, సిలువ, అవమానం, ఉమివేయబడటం. ఆ పాత్రను త్రాగుతున్నాడు. సమస్త యొక్క మానవుల పాపమనే పాత్ర అది. దేవుని యొక్క గిన్నెలు ఏమున్నాయి? నా పాపాలు అంటే పాపాలు ఆయన మోసుకోవాలి. పాపం ఎరగానే ఆయన మన కోసం పాపముగా చేయబడతాడు. ఆయన మన కోసం గలతీ 3:13 శాపంగా మార్చబడతాడు. అది గిన్నె. కాబట్టి యేసు ప్రభువారు ఆయన దేహం పరిశుద్ధమైన దేహం, ఆయన పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు. ఈ పరిశుద్ధమైన దేహం మీదకి ఒకేసారి కొన్ని కోట్ల మంది మానవుల పాపాలు వచ్చి పడితే అది ఎంత కంపరంగా ఉంటుంది కదా. పాపం ఎరగని ప్రభువు మీద ఒక్కసారి ఇన్ని కోట్ల మంది, ఇన్ని వందల కోట్ల మంది పాపాలు వచ్చి పడితే ఆయన పరిశుద్ధ దేహం ఏ విధంగా భరించగలడు? అది గుర్తించి ప్రభు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, చిత్తమైతే, నీ చిత్తమైతే కదా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అది ఎంత కష్టమో, ఎంత బాధో ఆయన వేదనతో ప్రార్థన చేశాడు. ఆయన చెమటట రక్త బిందువులే. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22
రెండవ అధ్యాయంలో యేసు ప్రభువారి చెమట రక్త బిందుల వలె 44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె చూడండి. తీవ్రమైన ఎమోషన్, ఉద్వేగం ఎక్కువైనప్పుడట, భరించలేని మనోవేదన ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోపల ఉన్న చర్మ గ్రంథులు పగిలి ఈ యొక్క చెమట అనేది రక్త రూపంలో బయటికి వస్తుందట. ఏమవుతుంది? తీవ్రమైన మనోవేదన వచ్చినప్పుడు, భరించలేని బాధ, హృదయంలో వేదన ఉన్నప్పుడు, ఉద్వేగం అధికమైనప్పుడట కొన్నిసార్లు చెమట అనేది చర్మ గ్రంథులు పగిలి రక్తము చెమట రూపంలో బయటికి వస్తుందని చెబుతున్నారు. దానికి ఒక పేరు ఏమిటంటే, మెడికల్ టర్మ్లో దానికి ఒక పేరుంది. ఏమిటి ఆ పేరు అంటే హిమోటై డ్రెస్ అని ఒక పేరు ఉంది. అంటే అర్థం ఏమిటంటే చెమటతో కూడిన రక్తం. యేసు ప్రభు వారి యొక్క చెమట రక్త బిందువు. అంత వేదన పడ్డాడు, అంత ఆతురంగా ఆయన ప్రార్థించాడు, ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడి రోదనము. ఎంత ఏడ్చాడో యేసుప్రభు గారు, ఎన్నిసార్లు ఏడ్చాడు. ముఖ్యంగా ఈ యొక్క గెత్సెమనే తోటలో ఎంతగానో ఏడ్చాడు, రోధించాడు, తండ్రిని వేడుకున్నాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. తన రక్తము చెమట వలె, రక్త బిందువులంతా కూడా చెమట వలె కారాయి. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు చెప్పాడు, చెప్పండి ఏమని చెప్పాడు? నీ చెమట నేల కార్చుదు. అక్కడ పాపాన్ని బట్టి చెమట నేల కార్చుదు అన్నాడు. ఇక్కడ ప్రభు రక్షణ కొరకు, అక్కడేమో పాపాన్ని బట్టి, ఇక్కడేమో ప్రభు ఎలా ఆయన చెమటను ఎలా రక్తం వల్లే కార్చాడు పాపుల రక్షణ కొరకు. మొదటి ఆదాము చెమట కార్చి ఆహారం తిన్నాడు, కడపడి ఆదామున క్రీస్తు చెమట కార్చి రక్తం కార్చి మనల్ని రక్షించాడు. అర్థమైందండి? 3 సార్లు ఈ ప్రార్థన చేశాడు. 3 సార్లు జవాబు వచ్చిందా? మొదటిసారి ప్రార్థన చేశాడు, తండ్రి అయిన దేవుడి నుంచి సమాధానం రాలేదు. రెండవసారి ప్రార్థన చేశాడు, సమాధానం వచ్చిందా? రాలేదు. మూడవసారి అదే ప్రార్థన చేశాడు, మూడవసారి కూడా జవాబు రాలేదు. అప్పుడు దేవుడు తను తాను అప్పుడు ముమ్మారు ప్రార్థన చేశాడు. 2వ కొరింథీ 12వ అధ్యాయం 2వ కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. పౌలు కూడా 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేసిన పౌలుకు జవాబు వచ్చిందా? ఈ ముళ్ళు నేను తీసివేయను పౌలు, కాకపోతే ఏం చేస్తా? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. నా కృప నీకు. దేవుని చిత్తం అయితే మనం చేసిన ప్రార్థన అంగీకరిస్తాడు. ఒకవేళ దేవుని చిత్తము అని ఏమిటి? మనం శ్రమపడటమే, మనం బాధపడటమే, మనం రోగం అనుభవించడమే, మనం కష్టాలు పడటమే దేవుని చిత్తం అయితే ఏం చేయాలి? దేవుడు ఆ కష్టాలు, శ్రమలు ఎదుర్కోవటానికి, ఆ ముళ్ళును అనుభవించుకోవడానికి తగిన శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని చిత్తమైతే తీసివేస్తాడు. ఒకవేళ దేవుని చిత్తమే, మనము బాధపడటమే దేవుని చిత్తమైతే అది ఎదుర్కోవడానికి కావాల్సిన బలం ఇస్తాడు. పౌలు చెప్పాడు, పౌలు అన్నాడు, ప్రభా ఏంది ప్రభా, నేను ప్రార్థన చేస్తే అనేకులకు స్వస్థ కలుగుతుంది, నేను ఎవరి మీద చేయబడితే వాళ్ళు బాగుపడుతున్నారు, నా నడికట్టు ముట్టుకున్న వాళ్ళకి ఏమవుతుంది? అందరికీ స్వస్థ కలుగుతుంది. కానీ నా శరీరంలో ఈ ముళ్ళు ఏంది? ఈ బాధ ఏంటి? అది ఏ ముళ్ళో, కడుపు నొప్పి బాధ మనకు తెలియదు. ఈ ముళ్ళు తీసివేయని ప్రార్థన చేసి తీసివేశాడా? అంటే పౌలు దాన్ని అనుభవించడమే దేవుని యొక్క చిత్తం. అదన్నాడు ప్రభు, అన్నాడు నా కృప నీకు. ఇక్కడ 3 సార్లు ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తం అయితే. అప్పుడు తండ్రి అనొచ్చు, నా కుమారుడా, నా చిత్తం ఏమిటంటే నువ్వు ఆ యొక్క పాత్ర త్రాగటమే, ఆ గిన్నె నువ్వు త్రాగాలి. ఆ యొక్క మానవుల పాపం అనే పాత్రను నీవు తాగాలి. అది తండ్రి దేవుని క్రోధం అనే పాత్ర. ఏ పాత్ర అది? దేవుని
సమస్తమైన మానవులు చేసిన పాపాన్ని బట్టి దేవుని కోపము తన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఆ కోపం వచ్చింది. దేవుడు మానవుల యొక్క పాపాలని తన కుమారుడి మీద మోపాడు. యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు అడగొచ్చు, యేసు ప్రభువారు ఎందుకు ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో? మరణానికి భయపడా కాదు. ఆయన ఎప్పుడు మరణానికి భయపడేవాడు కాదు. ఎందుకు ఆయన ప్రార్థన చేశాడంటే, ఆ మరణం నుంచి తప్పించవంటే, ఇందాక హెబ్రీ 5:7 ఒక మాట ఉంది, మళ్ళొకసారి రిపీట్ చేయండి. హెబ్రీ 5:7 శరీరధారి అయిన దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, అంటే తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అంటే మరణించకుండా ఉండటానికని కాదు, అంటే మరణించిన మన ప్రభును తిరిగి 3వ దినాన లేపటానికి, అట్లా అర్థం చేసుకోవాలి. అంటే మరణానికి భయపడి 2 కారణాలను బట్టి ప్రభువు ప్రార్థన చేశాడు. ఒకటి, శిలువను, శ్రమలను, మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆయన ప్రార్థన చేశాడు. రెండవది, మరణించిన తర్వాత తండ్రి నన్ను నీవు పాతాళములో, మన చదివాం గతంలో కీర్తన 16:10 ఏమనుకుంది, నీ నీ నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి పరిశుద్ధుడైన యేసు ఆయన దేహం కుళ్ళు పట్టకూడదు, ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టకుండా మరి యేసు ప్రభు వారి ప్రవచనం అది ప్రార్థన చేశాడు. కాబట్టి తండ్రి, నేను సిలువకు అప్పగించబడిపోతాను, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి నన్ను లేపు, మరణము నుంచి నా ప్రాణాన్ని తిరిగి రప్పించు. పాతాళములో, పూర్వకాలంలో సమాధి పరదేశం ఎక్కడ ఉంటుందని చెప్పాను, ఎక్కడ పాతాళము ప్రక్కన పరదేశం 2 పక్క పక్కనే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది పరదేశు? 3వ ఆకాశం. నేను 3వ ఆకాశమునకు కొనిపోబడ తిరిగి అక్కడ పరదేశంలో వచింపశక్యము కానీ మాట. పూర్వకాలం పరదేశం వేరు, ఇప్పటి కాలం పరదేశం వేరు. కాబట్టి మరి యేసు ప్రభు వారి ఆత్మ పాతాళమును విడిచిపెట్టకు, తిరిగి లేపమని ప్రార్థన చేశాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో మరి యేసు ప్రభు వారు గొప్ప ధైర్యంతో, అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా మీకు? ఏం చేశారంటే, అది యోహాను సువార్తలో ఆ మాటలు ఉంటాయి. వాళ్ళందరూ వస్తారు, ఎవరు? ఇస్కరియోతు యూదా, వాడు ద్రోహి అని ఇస్కరియోతు యూదా, రోమా సైనికులు వచ్చినప్పుడు, డ్యూటీలు పట్టుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నీకు ఎవరు కావాలి? అప్పుడు వాళ్ళు అంటారు, మాకు నజరేయున యేసు కావాలి. మీకు నజరేయున యేసు కావాలి కదా, నేనే యేసు, నన్ను పట్టుకోండి, వీళ్ళను విడిచిపెట్టండి, ఎవరిని? శిష్యులను విడిచిపెట్టండి అని ప్రభు అంటాడు. అంటే అంత ధైర్యం ఎలాగొచ్చింది? అప్పటిదాకా బాధతో, భయంతో, వేదనతో, కన్నీళ్లతో, దుఃఖంతో, బహుదుఃఖంలో ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ద్వారా ఆయనకు గొప్ప ధైర్యం వచ్చింది. మీరు చూడండి, మీ జీవితంలో ప్రార్థన చేసిన తర్వాత మీకు ఎంతో ధైర్యం వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆర్థిక కష్టాలు వచ్చిన, అవమానాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరితో చెప్పుకుంటాం మనం? దేవునితో చెప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నెమ్మది, ప్రార్థన చేస్తే సమాధానం కదా. ఫిలిప్పీ 4:6 చెప్తుంది కదా, ఏమని చెప్తుంది? దేని గురించి చింతపడదు, అన్ని విషయంలో ప్రార్థన విజ్ఞాపనంలో చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు, ఎప్పుడు ప్రార్థన చేసిన తర్వాత నెమ్మది, ప్రార్థన చేసిన తర్వాత సమాధానం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన తర్వాత చూడండి, ఆ మాటలు అక్కడ చెప్పాడు ఆయన. 26వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాయని వారితో చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి ధైర్యంగా అసలుకి అప్పగించుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళారు, ముఖ మీద గుద్దారు, అవమానించారు. ఆ రాత్రంతా ప్రభును బాధపెట్టారు. ప్రభు అన్నీ సహించాడు. ఇవన్నీ ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. శిష్యులు ప్రార్థన చేయకుండా ఆ అవకాశాలు విడిచిపెట్టి పాపంలో పడిపోయారు, శోధనలో పడిపోయారు.
పడిపోయారు. మరొక వైపు యేసు ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని సాధించారు. లోక కళ్యాణం కోసం, మానవ పాప విమోచన కొరకై గెత్సెమనే తోటలో తండ్రికి తను తాను సమర్పించుకున్నాడు. తద్వారా ఆ ప్రార్థన సమస్తమైన మానవాళిని రక్షణకు కారణమైంది. కాబట్టి మనం కూడా మన ప్రభు వలె ప్రార్థించే వారంగా ఉండాలి. ఇప్పుడు శిష్యులేమో మరి ప్రార్థించకుండా నష్టపోయారు. ప్రభువు ప్రార్థించి గొప్ప శక్తిని, గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యాన్ని పొందాడు. శిలువ కొరకు వెళ్ళాడు. కాబట్టి ఎలాగున్నాం మనం? శిష్యుల వలె ప్రార్థించకుండా, నిద్రపోతుల వలె ప్రార్థన లేని జీవితం కలిగి ఉండి, సోమరులుగా ఉండి, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, సంఘానికి రాకుండా, కోరికలకు రాకుండా, పరిశుద్ధుల సహవాసం లేకుండా ఆత్మీయంగా నష్టపోయి లోకంలో కలిసిపోదామా? పాపంలో పడిపోదామా? లేక యేసుక్రీస్తు వలె ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వాళ్ళంగా, మెలుకోగలిగి ప్రార్థన చేసే వాళ్ళగా ఉన్నాం. చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వలె మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఎప్పుడైనా సైతాన్ని అటాక్ చేస్తాడు. ఎప్పుడు కూడా మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు అపవాది సాతాను తంత్రములను ఎరిగిన వారు కారు. ఒకసారి ఆలోచన ద్వారా, ఒకసారి వ్యక్తుల ద్వారా, ఒకసారి పరిస్థితుల ద్వారా ఎప్పుడైనా వాడు మన మీద దాడి చేస్తాడు. లోకం, శరీరం, సాతానుల ద్వారా మన మీద దాడి. మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడి. మార్కు 10:33. ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. మేలుకోగలిగి ప్రార్థన చేయదు. ప్రభువైన యేసుక్రీస్తు వలె అంటే మన జీవితంలో కూడా మనకంటూ ఒక గెత్సెమనే ఉండాలి. నేను ఇది క్రిస్టియన్ ఫెలోషిప్ ఒక స్టోరీ పెట్టాను నేను సాయంత్రం. ఏమిటంటే, ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు క్రైస్తవ కుటుంబమే. ముందు చాలా జాగ్రత్తగా భయభక్తులు పెరిగాడు. చాలా చర్చికి వెళ్ళేవాడు, భక్తిగా ఉండేవాడు, యథార్థంగా జీవించాడు, పరిశుద్ధంగా ఉండేవాడు. యవన కాలం వచ్చింది. కొంతకాలం తర్వాత వాడి స్నేహితులతో పాపములో ఓడిపోయాడు. చెడు తిరిగాడు. మరి తద్వారా తన జీవితాన్ని నష్టపోయాడు. ఒకసారి ఎక్కువగా తిని త్రాగి మరి చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కువగా డ్రగ్స్ అవన్నీ తీసుకొని చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఒకడే కుమారుడు. తల్లి వేదనతో ప్రార్థన చేసి డాక్టర్లు చెప్పారు, అమ్మా ఈ కుమారుడు బతకడు, అంతా అయిపోయింది, హోప్లెస్, మేమేమీ చేయలేమని చెప్పారు. అప్పుడు ఆ తల్లి వేదనతో ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే ఆ బెడ్ మీద కుమారుడి పక్కన రాత్రంతా ప్రార్థన. ప్రభా, గెత్సెమనే తోటలో నువ్వు ఏ విధంగా ప్రార్థన చేశావు, నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థన చేశావు ప్రభా. నా కుమారుని కొరకు నేను ప్రార్థన చేసిన ప్రభా, నీ చిత్తమైతే నా కుమారుని బ్రతికించు ప్రభా అని రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్లవారుజామున నా కుమారుడు మరి తెలియకుండా, అనుకోకుండా మెలకువ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ కుమారుడు బాగుపడి ఆ తర్వాత తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. పాస్టర్ అయ్యాడు, బోధకుడు అయ్యాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నా తల్లి ప్రార్థన చేసింది, నా తల్లి గెత్సెమనే ప్రార్థన లాంటి ప్రార్థన చేసింది కనుక నేను బాగుపడ్డాను, నేను బ్రతికాను. నా తల్లి ప్రార్థనే నన్ను కాపాడింది. కానీ మన జీవితంలో ఒక గెత్సెమనే ఉండాలి. యేసు ప్రభువారి గెత్సెమనే ఆయనకుంది. తర్వాత ఆ తల్లి గెత్సెమనే ఆయనకుంది. నీ గెత్సెమనే నీకుండాలి. ఎవరి గెత్సెమనే వారికి ఉండాలి. మన జీవితంలో గెత్సెమనే ప్రార్థన అనుభవం లేకపోతే మనం పరలోకపు తోటలోకి వెళ్ళలేము. నిజమే, మనం అందరం కూడా ఏదైనా తోట నుంచి వచ్చిన వాళ్ళమే. పాపము మరణం నుంచి వచ్చిన వాళ్ళమే. పాపం వల్ల వచ్చే జీతం మరణమే. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో శ్రమపడ్డాడు. మనం కూడా గెత్సెమనే వలె ప్రార్థించే వారంగా ఉండాలి. మళ్ళీ దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా, నా పాపాన్ని క్షమించు. ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని ఎవరైతే గెత్సెమనే తోటలో ప్రభువు వలె సమర్పించుకుంటారో వారికే పరలోకపు తోటలో ప్రవేశం ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేయండి. బైబిల్ పట్టిన కొరకు ప్రార్థన చేయండి. మనం రాకడ సంఘటనలు, అంత్యకాల సంఘటనల గురించి మనం చూస్తున్నాం. ఇంకొక రెండు వారాలు ఉంటుంది రాకడ ప్రసంగాలు. వాటి కోసం గురువారం బైబిల్ పట్టిన కొరకు ప్రార్థన చేయండి. గుడ్ ఫ్రైడే మరి పండుగ శుభ శుక్రవారం. ఆ దినం అనేకులు మందిరానికి వచ్చి వాక్యం వెళ్ళాలన్నా అనేకులు మేలు పొందినట్లుగా ప్రార్థన చేయండి. శుభ శుక్రవారం. తర్వాత ఈస్టర్ పండుగ కొరకు ప్రార్థన చేయండి. ఈస్టర్ పండుగ యేసుప్రభువు వారు మరణాన్ని, సమాధిని జయించి తిరిగి లేచిన ఈస్టర్. దానికోసం ఆ కూడికి అనేకులు రావాలి, అనేకులు మేలు పొందాలి. ఆదివారం పరిచర్య కొరకు, ఆరాధన కొరకు, ఆరాధన వర్తమానం అందించే వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.
కొత్త వాళ్ళు వస్తున్నారు, వారు కూడా ఆత్మీయంగా మేలు పొందే వరకు ప్రార్థన చేయండి. అనేకులు ఆత్మీయంగా విశ్వాసంలో నిలకడగా ఉండే దానికోసం ప్రార్థన చేయండి. సంఘంలో బలహీనైన రోగుల కోసం ప్రార్థన చేయండి. రవికుమార్ చార్లెస్ తల్లి మహిమలో పిలువబడింది, కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత శుక్రవారం సాయంకాలం చంటి సువర్ణ కుమారుని బర్త్డే, మొదటి బర్త్డే ఉంది వివిఆర్ ఫంక్షన్ హాల్లో అజీజ్ నగర్లో. ఆ కురి కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఈ ఇయరింగ్ కాదు, ఈ గుడ్ ఫ్రైడేకి తర్వాత ఈస్టర్ కోసం ప్రపంచంలో పలు స్థలాల్లో హెబ్రోన్ ద్వారా కూడా అనేక సంఘాలకు పంపబడుతున్న ఈ యొక్క మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. ఈ 2 దినాల్లో జరిగే సువార్త కూడికలకు అనేకులు రక్షింపబడినట్లుగా భారంగా ప్రార్థన చేయండి. సునీత చెవినొప్పితో బాధపడుతుంది, ప్రార్థన చేయండి. ఇంకెవరికైనా అస్వస్థత ఉందా? ఎవరెవరికైనా ఇంకా మీకు ఏదైనా తెలిసినట్లయితే వారి కొరకు. బాలమ్మ చేయి విరిగింది, జైలు తల్లి, ఆమె వృద్ధాప్యంలో ఉంది, ఆమె కట్టు చేయి అతకబడినట్లుగా భారంగా ఆమె కోసం కూడా ప్రార్థించండి. చెప్పబడిన అంశాల కోసం, వాక్యం కోసం, చెప్పబడిన అంశాల కోసం క్లుప్తంగా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. కొద్ది మాటలతో ఎక్కువ మందికి ప్రార్థన చేయవచ్చు. ఒక్కరే 15 నిమిషాలు చేయకూడదు, 3-4 నిమిషాలు చేయండి చాలు. ప్రార్థించండి.